హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త చేయూత పెన్షన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు ఈ కొత్త చేయూత పెన్షన్ల కోసం. ఇంకా చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త చేయూత పెన్షన్లో వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. వీటి కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని. ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర సదరం సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ డిసేబిలిటీ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇలాంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి పెన్షన్ అప్లై చేయడానికి. అలాగే మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఈ కొత్త చేయూత పెన్షన్లు పెంచక ముందే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్